హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈరోజు మనం హైదరాబాద్లోని క్రెడై ప్రాపర్టీ షోలో ఇక్కడ రాధే గ్రూప్ వారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాము. సార్, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉందండి. మాక్సిమం ఒక 4 to 5 months నుంచి రియల్ ఎస్టేట్ అనేది అప్లోనే ఉంది. ఎక్కడ మార్కెట్ అనేది డౌన్లో లేదు. అది స్ప్రెడ్డింగ్ వల్ల, జస్ట్ మౌత్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ వల్ల డౌన్ అంటున్నారు. కానీ ఇక్కడ మార్కెట్ డౌన్ ఉంటే ఇప్పుడు మనం క్రెడై అని ఇలాంటి ప్రాపర్టీస్ చేయలేం కదా. వేర్ మంత్లీ వి విల్ క్రాస్ అరౌండ్ లైక్ 16 to 17 బుకింగ్స్ చేస్తాం రెసెప్టివ్ వైజ్గా. మన ప్రాపర్టీ వచ్చేసి రాధే స్కై. ఇది ఎగ్జాక్ట్లీ కొల్లూరు లొకేషన్లో ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర ఆపోజిట్ లైక్ గాడియం ఇంటర్నేషనల్ ముందు ఉంటుంది. టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి 10 acres ఉంటుంది. అందులో 7 towers ప్లాన్ చేస్తున్నాం. 7 towersలో డబుల్ స్టిల్ట్ ప్లస్ 23 floors ఉంటుంది. ప్రతి టవర్లో మనం ఒక యూఎస్పీ క్రియేట్ చేసాం. ప్రతి గ్రౌండ్ ఫ్లోర్ అనే ఇప్పుడున్న జనరేషన్కి కిడ్స్ ఎక్కువ ఫుడ్ ఫీడింగ్లో కానీ, ప్లే ఏరియాలో కానీ, హోంవర్క్స్లో కానీ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా మనం ప్రతి టవర్లో ఒక కాన్సెప్ట్ యూజ్ చేయాలని ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ హైట్ స్టిల్ట్ ఇచ్చి అందులో ఒక లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేసాం. అది సీనియర్ సిటిజన్స్కి యూజ్ అవుతాయి అండ్ కిడ్స్కి యూజ్ అవుతాయి, అడల్ట్స్కి యూజ్ అవుతాయి. అంటే ఇలా వర్క్ జోన్స్లో కానీ, ప్లే ఏరియాలో కానీ, సోషల్ సిట్టింగ్ ప్లాట్ఫామ్స్లో కానీ, అంటే ఇంకా రెయినీ సీజన్ కానీ, సమ్మర్ సీజన్ కానీ ప్రతిదానికి క్లబ్ హౌస్కి ఎందుకు వెళ్ళాలి. ప్రతి టవర్లో ఒక యూఎస్పీ ఎమ్యూనిటీస్ అనేది ఇచ్చాం. టోటల్ మనం మైవన్ కన్స్ట్రక్షన్తో కడతాం. వి ఆర్ ద సింగిల్ బిల్డర్ అండ్ ఒక కాన్సెప్ట్ ఓవరాల్ ఫేసింగ్ 360 సరౌండింగ్స్లో మనకి ఇక్కడ వ్యూ అనేది ఎప్పుడు ఓపెనే ఉంటుంది, ఎక్కడ క్లోజ్ అవ్వదు. చూడండి, మన దగ్గర 3 BHK స్టార్ట్స్ ఫ్రమ్ 98 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రస్ట్ ఆఫ్ బిల్డర్. ఇప్పుడు ప్రస్తుతం జనాలు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి? అంటే ఇప్పుడు 1 BHK 2 BHK డూప్లెక్స్ అలా ఏవి? ఇప్పుడు మనం కొల్లూరు, వెలిమెల, తెల్లాపూరి లొకేషన్స్లో విల్లాస్ చూడలేమండి. విల్లాస్ బడ్జెట్ వచ్చేసి మనకు 7 to 8 CR. మన ప్రాపర్టీ ఎలా అంటే లైక్ మిడిల్ క్లాస్ లాగా వచ్చాం మనం. అంటే మాక్సిమం మన దగ్గర 1 CR నుంచి అపార్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది. మన నుంచి అరౌండింగ్లో ఒక 7 to 8 kilometers బ్యాక్ వెళ్తే కోకాపేట్ వస్తుంది, ఎగ్జిట్ నెంబర్ 1. అక్కడ చూసుకుంటే మనకు లైక్ 2 BHK ఒక 1100-1200 SFT చూసుకున్న 1.30 వరకు వస్తుంది. అదే ఒక 5 to 10 minutes జర్నీ కాదు అనుకుంటే 1 CRలో మన దగ్గర 2 BHK వస్తుంది కదా. అంటే వాట్స్ ఎ డిఫరేషన్ ఆఫ్ వేరియేషన్ అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు హైదరాబాద్లోనే అంటే మనం ఇండియా వైడ్గా చూసుకుంటే హైదరాబాద్లో ఎక్కువగా ప్రాపర్టీస్ ఉన్నాయంట. అండి, హైదరాబాద్లోనే రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన దగ్గర హైదరాబాద్ ఉన్నంత రేషియో ఆఫ్ వాల్యూ ప్రాపర్టీస్ అంటే ఎక్కడెక్కడ బిల్డర్స్ ఫ్రమ్ బెంగళూరు కానీ అనదర్ స్టేట్స్ నుంచి కానీ ఇక్కడికి రావడం ఏంటంటే హైదరాబాద్ రేషియో రెప్యుటేషన్ ఎప్పుడు పడిపోదు, రెప్యుటేషన్ ఎప్పుడు హైలోనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్, తెలంగాణ కంపల్సరీ ఇప్పటికి కూడా ఉంటుంది, కంపల్సరీ అండి. అది ఎక్కడ రెప్యుటేషన్ తగ్గదు. ఇప్పటికి మన హైదరాబాద్లో ఉన్న ఇట్లా క్రెడైస్ అని, ప్రాపర్టీ షోస్ అని, టైమ్స్ ఆఫ్ అని, నారెడ్కోస్ అని ఇన్ని ప్రాపర్టీస్ చేస్తున్నారు అంటే ఇంతమంది బిల్డర్స్ ఉన్నారు అని ఐడియా రావడానికి హైదరాబాద్లో. ఇప్పుడు ప్రతి ఒక్క బిల్డర్ ఇంతమంది క్లయింట్స్ రావడం వల్ల, ఫ్లో ఉండడం వల్ల అంటే ప్రతి ఒక్కరు ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రాపర్టీస్ పైన. ఫ్లాట్స్ అని కానీ, అపార్ట్మెంట్స్ అని, విల్లాస్ అని కానీ ఏరియాస్ని బట్టి, వాళ్ళ బడ్జెట్స్ని బట్టి మూమెంట్ తీసుకుంటున్నారు. క్రెడై ప్రాపర్టీ షోలో లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఉన్నాయా? యా అండి, ఈసారి క్రెడై షోలో ఫ్లో ఎక్కువ ఉంది అండ్ అంబియన్స్ కానీ చూసుకున్న లైక్ ప్లాట్ఫామ్స్ కూడా బాగున్నాయి. చాలా ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి. అంటే రిపిటేషన్ ప్రాజెక్ట్సే కాకుండా కొత్త ప్రాజెక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా మీ రాధే గ్రూప్స్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మా రాధే గ్రూప్ గురించి చెప్పాలి అంటే మాకు ఫ్లో మాత్రం కంటిన్యూ బాగుంది అండి. మార్నింగ్ నుంచి వీ అటెండెడ్ అరౌండ్ లైక్ 40+ క్లయింట్స్ని అటెండ్ చేశాం. అంటే మేజర్ ఆఫ్ క్లయింట్స్ ఇంట్రెస్టింగ్ చూపించడం, అంటే ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్లో ఒక కొత్త యూనిక్గా ఉండడం ఏంటంటే మనకు కిడ్స్ సెంటర్ హోమ్స్ అండ్ ఇంకోటి మైవన్ కన్స్ట్రక్షన్ అండ్ కనెక్టివిటీ చూసుకున్న దగ్గరలో ఉంది. కిడ్స్కి మేజర్గా కిడ్స్కి యూజ్ అవుతుంది. ప్లే ఏరియాస్ అని కానీ, చూడడానికి అంబియన్స్లో కానీ అలా. అంటే ఇప్పుడున్న జనరేషన్కి యూజ్ అయ్యే కాన్సెప్ట్లో నెక్స్ట్ జనరేషన్కి ఎలా యూజ్ అవ్వాలనే మైండ్ సెట్తో వచ్చాం మనం.